నమస్తే, నా పేరు డాక్టర్ ప్రణీత్ పలుమూరి. నేను కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. కామన్గా అడిగే హార్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. పేషెంట్ సాధారణంగా అడిగే క్వశ్చన్, బ్లాకేజెస్ ఉన్నప్పుడు స్టెంట్ చేయాలా, అవసరం ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ బ్లాకేజ్ ఉంటే స్టెంట్ చేయాలా లేదా సర్జరీ చేయాలా, ఏది బెటర్ అనేవి సాధారణంగా ఉండే క్వశ్చన్స్ లేదా సెకండ్ ఒపీనియన్ కోసం వస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి బ్లాకేజెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎలా స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు వాటిని ఇంటర్వీన్ చేయాలనేది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి ఉంటాయి. మామూలుగా బ్లాకేజెస్ ఏజ్తో పాటు అందరికీ వస్తూనే ఉంటాయి. అండ్ చాలా బ్లాకేజెస్ పేషెంట్కి ఇబ్బంది పెట్టకపోవచ్చు. కొన్ని బ్లాకేజెస్ పేషెంట్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది అంటే సాధారణంగా చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఆయాసము లేదా అలసట, అది కూడా ఏదైనా ఒత్తిడి పెట్టినప్పుడు, లైక్ నార్మల్ డే టు డే వాకింగ్ కానీ డే టు డే యాక్టివిటీస్లో ప్రాబబ్లీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. బట్ కొంచెం అప్హిల్ ఏదైనా మెట్లు ఎక్కడం కానీ ఎత్తు లాంటి ప్రదేశాలు చేయడము లేదా అన్యూజువల్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే అవకాశం ఉండొచ్చు. సో పేషెంట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ బ్లాకేజ్ని ఇంటర్వీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ బ్లాకేజ్ ఇబ్బంది పెట్టకపోతే ఆ బ్లాకేజ్ని ఇంటర్వీన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి బ్లాకేజ్కి స్టెంట్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫస్ట్ టైం బ్లాకేజెస్ ఒకవేళ పేషెంట్కి ఇబ్బంది పెట్టినప్పుడు మందులతోటి దాన్ని ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. మందుల్లో కొన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే మందులు స్టార్ట్ చేస్తాము. మందులతో సాధారణంగా 70 to 80% ఆఫ్ పేషెంట్స్కి ప్రాబ్లం క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మందులు వాడుతున్నా కూడా ఆ ఇబ్బంది తగ్గట్లేదు అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి కోసం యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది. బ్లాకేజ్ ఉందా లేదా ఐడెంటిఫై చేసి ఈక్వల్లీ ఆ సివియారిటీ ఎంతగా ఉంది అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ బ్లాకేజ్ సివియర్గా అంటే 70% ఆర్ అబోవ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఆ బ్లాకేజ్ వల్ల పేషెంట్కి ఇబ్బంది పెడుతుంది అని నిర్ధారణ అయిన తర్వాత ఆ బ్లాకేజ్ని ట్రీట్ చేయడానికి కోసం ప్లాన్ చేయడం జరుగుతుంది. బ్లాకేజ్ ఎంత సివియర్గా ఉంది అండ్ సివియర్గా మల్టిపుల్ లొకేషన్స్లో ఉందా లేదా ఒకటే చోట ఉందా, రెండోది క్రిటికల్ లొకేషన్స్లో ఏమైనా ఉందా, అంటే ఒక బ్రాంచ్ పాయింట్లో కానీ లేదైనా ఇంకేదైనా కాంప్లెక్సిటీ బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది.